కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా పనిచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలో గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్కి నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోదీ కేబినెట్ లో ఇద్దరికి చోటు తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అమెరికా భారతీయ జనతా పార్టీ కొంత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక సీరియస్ గా ఒక ప్రణాళిక అయితే చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు మనం చూస్తే అర్థమవుతుంది. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఎట్లయితే ఫోకస్ చేసిందో అట్లా తెలంగాణలో కూడా 17 పార్లమెంటు సీట్లకు గానీ 8 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ సో నెక్స్ట్ అంతా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. సేమ్ టైంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు, మరోవైపు కింది స్థాయి క్యాడర్ అంతా కూడా వాళ్ళనంతా కూడా టార్గెట్ చేసి బీఆర్ఎస్ ని చాలా మంది కింది స్థాయి క్యాడర్ అంతా కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఒక ప్రణాళిక జరుగుతుంది. వచ్చేటువంటి సంస్థాగత అటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక మరొక వైపు ఇప్పుడు ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు, అందులో కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారంటే ఖచ్చితంగా ఒక గ్రౌండ్ వర్క్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి 3 పదవులు అని చెప్పారు కేంద్ర మంత్రి పదవులు. ఎందుకంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి 3కి ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి మేరకు లేదంటే వాళ్లకు కేంద్ర మంత్రి పదవులను ఎక్కువ మందిని ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు ఇద్దరికి మాత్రమే కేంద్ర మంత్రి పదవులు దక్కాయనుకోవచ్చు. అందులో సో బండి సంజయ్ విషయానికి వస్తే బండి సంజయ్ మొదటిసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలకు చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతం అయింది వాస్తవానికి. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు, తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రజలకు చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు అన్ని విషయాలను కూడా తన పాదయాత్రలో ప్రజలకు చెప్పారు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, ఇతర కావచ్చు, మొత్తానికి ఆయన పదవి కాలం పూర్తయినందున తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి ఇచ్చారు బాధ్యతలు. ఆయన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు మన జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు కూడా వచ్చాయి. సో మొత్తానికి బండి సంజయ్ ఒక గ్రౌండ్ వర్క్ ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డది అనేది మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఎవరు అధ్యక్షుడు అనేది కూడా ఇప్పుడు బీజేపీ కేడర్ లో చర్చ జరుగుతుంది. ఎవరికి అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా పార్టీ వర్గాల్లో ఒక విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అటు ఈటల రాజేందర్ పేరు తెర మీదకి వస్తుంది, డీకే అరుణాథ్ పేరు తెర మీదకి వస్తుంది. మరి ఇద్దరిట్లో ఎవరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి దక్కుతుంది అనేది అయితే చూడాలి. గతంలో బండి సంజయ్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా ఒక ఊపులో కనిపించింది. బీజేపీ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ధీటుగా ఉంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో నేతలు చేయడం ఆయా పార్టీల నుంచి సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడంతా కూడా కొంత భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లను గెలుచుకున్న తర్వాత దాదాపుగా ఒక 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ చాలా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చాలా సీరియస్ గా అంటే ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మొగ్గుగా ఉన్నారు. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇద్దరు కీలక నేతలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. బండి సంజయ్కి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన కొంత ఇమేజ్ ఉంది. ఇంకొక కిషన్ రెడ్డి సౌమ్యుడిగా పేరుంది. ఇద్దరు కూడా గురు శిష్యుల బంధం అని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, బండి సంజయ్
కొంత జూనియర్ గా ఉన్నారు. అయినప్పటికీ బండి సంజయ్ కి ఒక ఇమేజ్ ఉంది, సేమ్ టైమ్ లో కిషన్ రెడ్డి కూడా కొంచెం సౌమ్యుడిగా ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని ఉపయోగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకోని ఉండొచ్చు. జాతీయ నాయకత్వం అందులో బాగానే ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. మరోవైపు సామాజిక వర్గాల వారిగా కూడా అవకాశం కల్పించినట్టుగా మనం అనుకోవాలి. కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి, ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు. మరోవైపు బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు నేతలకు ఇచ్చి రాష్ట్రంలో ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ టార్గెట్ అధికార పార్టీ టార్గెట్ ఉండదు, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్ గా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ మధ్య వీక్ అయిపోయింది. తర్వాత మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు పెద్ద ఓటు షేరు 17% మాత్రమే వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని చూసుకుంటున్నారు. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పొలిటికల్ వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్లకు బీజేపీలో ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులకు అవకాశం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 8 మంది ఎంపీలు గెలిచారు. వీళ్ళిద్దరు కాక మిగతా 6గురికి కూడా కొంత పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు జాతీయ కార్యవర్గ సభ్యులుగానా లేదా ఇతరత్ర ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈ ముగ్గురికి లక్ష్మణ్ కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఆయన కూడా గెలుపొందున్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు. అట్లనే మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రి నియోజకవర్గం రేవంత్ రెడ్డి జిల్లాగా నుంచి గెలుపొందినటువంటి డీకే అరుణ. సో వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పార్టీలో కొంత సీరియస్ గా వీళ్ళని ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి వీళ్ళకు పార్టీ మంత్రి పదవి రాని వాళ్ళకు పార్టీ బాధ్యతలు, అట్లనే మంత్రులుగా వచ్చినటువంటి వాళ్ళకు పార్టీ బలోపేతం కోసం, తర్వాత జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పంచుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇద్దరు కేంద్ర మంత్రి పదవులు రావడం పట్ల బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నటువంటి ఆలోచనతో బీజేపీకి ఆడుతుంది.